రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణలోని ఏదో ఒక ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలన్నారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ వాళ్ళు దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమవుతుందనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అంటున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఈ నెల 10వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మనతో ఉన్నారు. రవిచంద్ర గారు చెప్పండి, ఈ నెల 10వ తారీఖు ప్రధానమంత్రి వస్తున్నారు, మీరేం డిమాండ్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ గారు? మేము మా డిమాండ్ గతంలోనే పార్లమెంట్లో 2014 నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా దాంట్లో చట్టం చేయబడి ఉన్నటువంటి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలుకొని అనేక స్కీమ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నారు. ఇప్పటికీ 2 సార్లు అమెండ్మెంట్ చేశారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. మొన్న కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి చట్టం కోసం రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెచ్చుకొని అమరావతిని క్యాపిటల్గా చేసుకునే దానికి బిల్లుకు మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసుకున్నారు, దానికి ఇబ్బంది లేదు. కానీ రీఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ అంటే దాంట్లో తెలంగాణ కూడా సబ్జెక్ట్ ముడిపడి ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఒక్కదానికి కూడా జాతీయ హోదా ఇవ్వలేదు, ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇక్కడ ఎట్లా చూస్తున్నారంటే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా చిన్న చూపు చూస్తుంది. ఇక్కడికి కావాల్సినవన్నీ కూడా ఇవ్వాలి, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, ఇంకా అనేకమైన కాజీపేటదైతే రైల్వే మీకు తెలుసు డివిజన్ మాత్రమే ఇచ్చి దాన్ని ఇంకోటి ఏంటంటే దీన్ని రైల్వే దాన్ని ప్రాజెక్ట్స్ అది మిషనరీ తయారు చేసే దాని సిస్టమ్ మాత్రమే ఇస్తున్నారు. అట్లా కాకుండా మేము కోచ్ ఫ్యాక్టరీ అడిగాం, తీసుకెళ్ళి వైజాగ్కి ఇస్తున్నారు. కనీసం కొత్తగూడెంకు ఒక డివిజన్ ఇవ్వమన్నాం, కాజీపేటను డివిజన్ చేయమన్నాం, కొత్తగూడెం కూడా డివిజన్ ఇవ్వమన్నాం. దాని మీద రైల్వే మంత్రి గారు ఒక నిన్న లెటర్ రాశారు, పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇవన్నీ పెట్టుకొని కనీసం మొన్న 5 ఊర్లు భద్రాచలంలో మునిగిపోయిన 5 ఊర్లు ఇవ్వమన్నాం. వీటన్నిటి మీద పట్టించుకోకుండా ఏ జాతీయ ప్రాజెక్టు ఏ హోదా ఇవ్వకుండా మీరు వస్తున్నారు పోతున్నారు. మీకు ఇక్కడ 8 మంది ఎంపీలను ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లోక్సభలో లేకపోవడం మూలన ఆ తేజస్వి సూర్య మాట్లాడిన దాని మీద కూడా మేమే చాలా ఫస్ట్ ముందు రియాక్ట్ అయింది మేమే. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణలో లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా అసెంబ్లీ అయినా ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే తప్ప ఢిల్లీలో అయినా ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తాయి. ఈ జాతీయ పార్టీల వల్ల కాదు. ఆయన ఏం చేశాడని ఇక్కడికి వస్తున్నాడు, అన్ని మేమే ఇస్తున్నామని చెప్పుకుంటారు. అట్లా కాదు, ముందు ఇవన్నీ కూడా చేయాలి. బీజేపీ పార్టీ ఎంపీలు కూడా నిలదీయాలని చెప్పి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా 8 మంది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక వాళ్ళు ఇద్దరు జాతీయ పార్టీలు 2 బడేబాయ్ చోటాబాయ్ కలిసి ఉంటారు. ఇప్పటి దాదాపు 70 సార్లు పోయారు ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు. ఎన్నోసార్లు ఒక్కోసారి ఇక్కడ మోడీ గారిని, ఇక్కడ అమిత్ షా గారిని, ఇక్కడ రాహుల్ గాంధీ గారిని ఏకకాలంలో ½ అన్ అవర్ డిస్టెన్స్లో కలిసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వారికి అంతా కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కోసమే చేస్తారు తప్ప వాళ్ళు చేయరు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి రేపు 10వ తారీఖు నాడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తున్నారు. వచ్చే కార్యక్రమం 3 రోజుల ముందు కూడా లేదు, 2 రోజులే ఉంది. ఇక్కడ కరీంనగర్లో బీజేపీ పార్టీ కార్యకర్తలు గూండాలు అధికార క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే మీరు ఈ రాష్ట్రంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మా హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీద మొదలుకొని అన్నిటి మీద దాడులు చేస్తారు, మీరు కూడా దాడులు మొదలుపెట్టారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, సీరియస్గా ఆలోచించాలి. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు చిన్న అంశం కూడా జరగలేదు, చిన్న ఇష్యూ కూడా జరగలేదు, శాంతి భద్రతలకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో వారి గూండాలు వారే దాడి చేస్తున్నారంటే ఈ దేశంలో హోంశాఖ సహాయ మంత్రినే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయం అందించుకుంటూ ఉన్నారు. వాళ్ళు బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసిమెలిసి ప్రయాణం చేస్తున్నారు తప్ప మేము ఫైట్ చేస్తాం. నిన్ననే రైతు సంగ్రామ సభ చూశారు వరంగల్లో, చాలా బ్రహ్మాండంగా రైతులు తిరుగుబాటు మీరు చూశారు. ముందుకెళ్తాం, మీ దాడులకు భయపడేది లేదు, మీ కేసులకు భయపడేది లేదు. అంటే ఎందుకు ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే,
మీరు ఆలోచించండి, గట్టిగా ఉన్నది మేము కాబట్టి వాళ్ళు ఎట్లయినా చూసుకుంటారు, వీళ్ళని ఎదగకుండా ఇబ్బంది పెడితే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఎంత ఒత్తితే, ఎన్ని కేసులు పెడితే, ఎన్ని ఇబ్బందులు పెడితే అంతా కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా పుంజుకుంటాం, పైకి వస్తాం. ఇవాళ జరుగుతున్నటువంటి కరీంనగర్లో జరుగుతున్నటువంటి దాడిని తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. దాడులకు మీరు దిగితే తెలంగాణ రాష్ట్రంలో మా సైనికులు లేరా? మాకు చేత కదా. కానీ అది మంచి పద్ధతి కాదని మా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా శాంతిగా ఉండమని చెప్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రక్రియలోనే ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా శాంతియుతంగా సాధించినటువంటి శాంతి కాముకులు మా కేసీఆర్ గారు. ఇవన్నీ మంచి పద్ధతులు కాదని నేను బండి సంజయ్ గారు కూడా చెప్తున్నాను. ఫైనల్గా మీరు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, అది మీరు పార్థసారథి పార్టీ మారుతారు, ఎల్పీ విలీనం అవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇలాంటి విషయాలు మీరు అడగడం కూడా తప్పు. ఎందుకంటే మేము కాదు, ఎవరు మారరు. అదంతా ఉట్టి అభూత కల్పనలు. ఇవి కూడా ఎవరు ఆడిస్తున్నారో, ఇవన్నీ ఎవరు ప్రొవోక్ చేస్తున్నారో, ఎవరు దాంట్లో సోషల్ మీడియాలో నడుతున్నారో మాకు తెలుసు. అన్నీ చిల్లర, దాని మీద మాట్లాడే అంశం కూడా లేదు. అది అసలు గ్యాసిప్స్. మొత్తం మీద చూసినట్టయితే మోడీ వస్తున్నారు, ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా రాష్ట్రంకు ఇచ్చినటువంటి ఆ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఆ దిశగా ప్రకటన చేయాలని చెప్పి ఆ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.